చిన్న పాత్రలు చేసినా గుర్తుండిపోయే విధంగా నటిస్తాడు రావు రమేష్. ఈ నటుడు అద్భుత అభినయాన్ని ప్రదర్శించిన మరికొన్ని క్యారెక్టర్లు ఇప్పుడు చూద్దాం. ఫిట్టింగ్ మాస్టర్, దొంగల బండి, విలేజ్ లో వినాయకుడు చిత్రాల్లో మంచి పాత్రలే పోషించాడు రమేష్. వరుస ఆఫర్లు వస్తున్నా విభిన్నమైన వైవిధ్యమైన పాత్రల వైపే మొగ్గు చూపుతూ వచ్చాడు. ఇలాంటి నిర్ణయాలే మరికొన్ని మంచి పాత్రలు తెచ్చిపెట్టాయి. యాక్టింగ్ అవసరం కొద్దీ టేకప్ చేశాను. మదర్ చెప్తే, అమ్మ చెప్పగా అది అలా అలా చేశాక చేస్తుంటే ఇంట్రెస్ట్ కలిగింది. చేస్తూ వెళ్తున్నాం అలాగా ట్రావెల్ చేస్తూ. అప్లాస్ బాగుంది, అభిమానులు వాళ్ళ కృతజ్ఞత. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నారు నన్ను, స్క్రీన్లో చూడగానే బాగుందని అంటున్నారు. వాళ్ళ హృదయాలకి వాళ్ళని యాక్సెప్ట్ చేశారు. అది దేవుడు ఇచ్చిన వరం, దర్శకులు ఇవ్వడం మాకు. సో యాక్సెప్టెన్స్ లెవెల్ స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వెళ్తుంది. పెద్ద పాత్రలు ఇవ్వడానికి, ఇంకా బరువులు పెట్టడానికి, బరువైన పాత్రలు చేయడానికి. సో అదృష్టంగా భావిస్తున్నాను. రవితేజ కిక్ లో హీరోయిన్ బాబాయ్ గా చిన్న పాత్రనే చేసినా బాగానే మెప్పించాడు. వయసుకు మించిన పాత్రలో సహజత్వాన్ని చూపించాడు. చెప్పు బాబాయ్, ఒక చెత్త నా కొడుకు నాకు ఐ లవ్ యూ చెప్పాడు. నాకు కాలిపోతుంది. వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. సైలెంట్ గా ఉంటావు బాబాయ్. చెప్పు చెప్పు చెప్పు, ఏం చేయాలో చెప్పు. చెప్పు 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 చెప్పు. ఏసేనా? ఏసే, ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఏసే. రాజ్, హల్వా రాజ్. మే ఐ సిట్ హియర్? ఓకే. మ్యాటర్ ఏంటి? లవ్ మ్యాటర్. మీ అమ్మాయిదా? మీ అమ్మాయిది, ఈ అబ్బాయి. మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. పెళ్లి మీరు చేస్తారా, మమ్మల్ని చేసుకోమంటారా? తరతరాలుగా యుగాలుగా మా యూత్ కి తప్పని పరీక్ష అయింది. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలను ఎప్పుడు అర్థం చేసుకోరు. కావాలంటే మీ అమ్మాయిని పిలవండి. శేఖర్ కమ్ముల రాణాను కథానాయకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన లీడర్ చిత్రంలోనూ రావు రమేష్ కి అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో రాజకీయాలను అవపోసన పట్టిన వాడిగా అద్భుతంగా నటించాడు. ఈ పాత్ర రమేష్ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది. పెంచుకొని అద్దాల పాలు కొడితే ఆడంతా చూడలేవు. ఒక్కసారి నేను చెప్పేది కూల్గా ఆలోచించు. ఏంటిది? నువ్వు అర్జున్ క్యాబినెట్ లో హోమ్ మినిస్టర్. వాడికి రక్షణ ఇస్తూనే ప్రాణాలు తీసేయచ్చు. పెద్ద ఇంత చెప్పు, పని జరిగిపోతాయి. ఎరా, పాలిటిక్స్ అంటే జీన్ ప్యాంట్ తొడుక్కొని పిజ్జాలు బర్గర్లు తిన్నట్టు కాదరా అని చెప్పానా? నేను చెప్పాను కదా మాయ, పాలిటిక్స్ అంటే కొనడం అమ్ముడుపోవడం అని. ఇలాంటి అమ్ముడుపోయే వాళ్ళు ఉన్నంతకాలం గేలిపోవడంతో చెప్పడం చాలా కష్టం. పాలిటిక్స్ అంటే ఏంటో అర్థమైందా? ద గేమ్ రా, నిత్యంలే కాదు, కాటేసే పావులు కూడా ఉంటాయి. అప్పుడే అమెరికా వెళ్ళిపోయింటే నీకు టెన్షన్ ఉండేది కాదు. అనవసరంగా దిగావు. ఇప్పుడు నీ అంతు చూడకుండా వదలరు.